వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొనలే. వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొనలే. 18-23 వరకు ఏదైతే చేతులు ఎత్తేసి మధ్యలోనే వాళ్ళు ఏమైనా లెక్క ఏం చెప్తారు ఎరికైనా, నేను 10 ఏళ్ళకి గింత ఇచ్చినావు 10 ఏళ్ళకి గింత ఇచ్చినావు అని చెప్పంటారు. 10 ఏళ్ళు అంటే 2 టర్మ్స్. 10 సంవత్సరాలల్లో ఎన్ని టర్మ్స్ వస్తుంది? 2 టర్మ్స్ వస్తుంది. మొదటి టర్మ్ మీరు ఏదైతే రుణమాఫీ అమలు చేసిన పేర్కొంటుందో అది వడ్డీ మాఫీకి సరిపోయింది. రెండో టర్మ్ లో ఏదైతే ఉందో మీరు 20,000 కోట్లు అమలు చేయవలసింది కేవలం 11,000 కోట్లకే సరిపెట్టింది. 20,000 కోట్లు అమలు చేయవలసింది కేవలం 11,000 కోట్లకే సరిపెట్టింది. అంటే మీరు 5 ఏళ్ళైనా కానీ అమలు చేయలేదు. 5 సంవత్సరాల పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పూర్తి స్థాయిలో మీరు ప్రభుత్వంలో ఉండి రైతాంగాన్ని రుణముక్తులు చేయటం లోపల మీరు ఏ విధంగా రైతాంగాన్ని వివక్ష గురి చేసిండ్రో నేను పేర్కొంటూ ఉదాహరణ చెప్తున్నాను చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ ఇవాళ పంటల బీమా పథకం, రైతుపై రూపాయి భారం లేకుండా పంటల బీమా పథకం అమలు చేస్తుంది. మీరు పంటల బీమా పథకం ఊసేయలేదు మీ దగ్గర. ఇవన్నీ జరుగుతుంటే నేనేమంటున్నాను, దయచేసి ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వ కార్యక్రమం అమలు లోపల ఏదైతుందో లబ్ధిదారుడికి మనం ఒక గైడ్గా నిలబడాలి. ప్రతినిధులము రాజకీయ పార్టీలు అనేది ఏదైతుందో ఏ ప్రభుత్వమే కానీ అమలు చేయగలిపేట కార్యక్రమం దాని లబ్ధిదారులకు అర్హతకు అనుగుణంగా ఏ విధంగా అందింప చేయగలుగుతాం అనేది ప్రధానమని చెప్పంటున్నాను. ఇది ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన అంశం కాబట్టి మీరు చేయలేకపోయిందే. భారతీయ జనతా పార్టీకి అయితే విధానం అంటూ లేదు, పక్కన పెట్టేదాన్ని. భారతీయ జనతా పార్టీకి విధానం అంటూ లేదు, దాన్ని పక్కన పెట్టే. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కేవలం 2014-18 మధ్య కాలంలో 4 విడతలుగా ఈ ₹1,00,000 అమలు చేయడం జరిగింది రుణమాఫీ. ఎప్పుడు బిట్వీన్ 14 to 18 మాత్రమే, అది 4 విడతలుగా. ఇప్పుడు 4 విడతలు చేయడంతో ఏమైపోయింది? మొదటి విడత 25,000, రెండో విడతడు 50,000 ఉన్నాడే. ఈ రెండో విడతడికి అది అమలు అయ్యే సమయం 2 సంవత్సరాలు పడుతున్నది. ఈ 2 సంవత్సరాలు 50,000 నీకు వడ్డీ దాని మీద పడుతుంది. 50,000 అమలు పొందటానికి ఏదైతే ఉన్నదో 2 సంవత్సరాల కాలం పడుతున్నది. ఆ 2 సంవత్సరాల కాలం 50,000 వడ్డీ భారం అనేది రైతు మీద పడుతున్నది. ఇలా 75,000 అమలు పొందటానికి ఏదైతుందో 3 సంవత్సరాలు పట్టింది. ఆ 3 సంవత్సరాల కాలం 75,000 వడ్డీ భారం రైతు మీద పడ్డది. 1,00,000 రుణమాఫీకి ఏదైతుందో 5 సంవత్సరాల కాలం పట్టింది, 4 నుండి 5 సంవత్సరాల కాలం పట్టింది. అంటే సపోజ్ నాకు ₹1,00,000 రుణమాఫీ పొందినని చెప్పానంటే అల్టిమేట్లీ నేను పొందిన మాఫీ ఏంటి? వడ్డీ మాఫీ. చేసినటువంటి రుణమాఫీ కార్యక్రమం కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమం మాత్రమే చెప్పంటున్నాను. వాళ్ళు కూడా ఆనాడు ఇవాళ ఏ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేను మొదటి సంవత్సరం లోపల 8 మాసాల లోపల ఇలా మొత్తం మాఫీ చేయడంతో నీ వడ్డీ భారం పడటం లేదు రైతు మీద. వడ్డీ భారం పడటం లేదు. అంటే రైతు వడ్డీతో సహా అప్పు మాఫీ అవుతుంది. ఇదే దీన్ని విడతల వారీగా చేసినట్టయితే
ఇవాళ అమలు చేయబడుతున్న 2,00,000 రూపాయల రుణమాఫీ ఏదైతే విడుదల వారి చేసినట్టయితే చివరి సంవత్సరానికి వచ్చే వరకు ఏమవుతుంది? 4 సంవత్సరాలు గడుస్తుంది. 4 సంవత్సరాలు ఈ వడ్డీ భారం పైన పడుతుంది రైతు మీద. వాడికి అప్పుడు ఒరిగేది ఏంటి? వడ్డీ మాఫీ కదా. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. రైతాంగాన్ని పూర్తి స్థాయిలో రుణవిముక్తులు చేయాలనే ఒక భావనతోనే వాస్తవంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఉన్నప్పటికీ కూడా ఇలా రైతు సంక్షేమం ప్రధానం కాబట్టి రైతాంగాన్ని రుణవిముక్తులు చేయాలనే ఒక భావన సంకల్పంతో ఇలా వితిన్ 8 to 9 months అంటే 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పండి. ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.